వాళ్ళు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి దేవునికి నామానికి మహిమ కలిగించడానికి ఒక చిన్న స్కిట్ అనేది వాళ్ళు ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా స్కిట్ వేస్తాం, మీరు చప్పట్లు కొడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేసే స్కిట్ ఎలాంటిదంటే మీరు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా వినాలి. ప్రతి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించి నేను ఒక క్వశ్చన్ అనేది అడుగుతాను. ఎవరైతే ముందుగా మీ చెయ్యి ఆర్ లేచి నుంచొని దాని ఆన్సర్ చెప్తారో వాళ్ళకి వెంటనే మేము ఇక్కడే గిఫ్ట్స్ ఇచ్చేస్తాం. మీరు చేయాల్సిందల్లా ఏంటి, ఊరికి వాళ్ళు ఏదో వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేసేసి మీరు చప్పట్లు కొట్టి వెళ్ళిపోవడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రతి క్యారెక్టర్కి సంబంధించి మీరు వాళ్ళెవరు అంటే వాళ్ళు వేస్తున్న క్యారెక్టర్ ఏంటి అనేది మీరు చెప్పగలగాలి. అది ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్పగలుగుతారంటే మీరు జాగ్రత్తగా వింటే దాంట్లోనే, అంటే వాడు మాట్లాడే మాటల్లోనే మీకు ఆన్సర్ ఉంటుంది. వాడు మాట్లాడే ప్రతి మాటలో మీకు ఆన్సర్ ఉంటుంది. సో మీరు వెంటనే చెప్పడానికి ట్రై చేయాలి. ఊరికి అందరూ అరిస్తే కుదరదు, అందరూ నేను 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 అంటే కుదరదు. ఖచ్చితంగా నుంచోని పెద్దోళ్ళు అయితే అట్లీస్ట్ మీరు చెయ్యెత్తి పెద్దగా ఆన్సర్ చెప్పండి. పాస్టర్స్ చెప్పడానికి లేదు, ముందే చెప్తున్నా, పాస్టర్ గారు చెప్పడానికి లేదు. కండిషన్ సప్లై. ఒకవేళ మీకు తెలుసు మీ గిఫ్ట్ వచ్చేసింది, కానీ మీ పక్కన మీ భార్యో లేకపోతే మీ తమ్ముడో మీ అన్నో మీ కూతురు ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళకి అందించండి, వాళ్ళకి కూడా గిఫ్ట్ వస్తుంది. మీరు అందించకూడదు. పాస్టర్ గారు అంటే ఆంటీను సైమన్ పాస్టర్ గారు ఎక్స్క్లూడెడ్ అనమాట ఈ గేమ్ నుంచి. ఫ్రాంక్లిన్ అంకుల్ చెప్పొచ్చు. ఓకేనా, అర్థమైందా? వాళ్ళు చేసే క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో వాళ్ళు మాట్లాడే మాటలోనే మీకు ఆన్సర్ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా వినండి. నానా యూత్ పిల్లలు ఇద్దరు ఇద్దరంట, ఎవరి క్యారెక్టర్ వేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ క్యారెక్టర్ చెప్పకూడదు. కావాలంటే మీరు పక్కన వాళ్ళకి అందించండి. అంకుల్ చూడొద్దు ముందే. అంటే క్యారెక్టర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత పాస్టర్ గారు వాళ్ళు దాన్ని చెప్పడానికి డిలీట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ఫస్ట్ చెప్పిన వాళ్ళకి గొప్ప బహుమానం. సురేఖ మైక్ తీసుకొస్తుంది. మీరు చెయ్యెత్తితే తను మైక్ తీసుకొని వస్తుంది. ఆ మైక్ తీసుకొని ఆ మైక్ లో మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? శిరీష మరి అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. మరి అందరూ సిద్ధంగా ఉన్నారా? స్టార్ట్ చేద్దామా? జాగ్రత్తగా చెప్పాలి. చెప్పలు కొట్టండి. జాగ్రత్తగా వినండి. వాళ్ళు వేసే క్యారెక్టర్ క్వశ్చన్స్ అడుగుతాను, చివరిలో స్పెషల్ గా 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ 2 చెప్పాలి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి. నేను నా భర్త దేవునితో సహవాసం చేస్తూ సంతోషంగా ఉండేవారు. కానీ నేను సాతాను శోధన వలన దేవుడు వద్దు అని చెప్పిన పని చేసి నా భర్తని కూడా ప్రేరేపించాను. దేవుని ఆజ్ఞను ధిక్కరించి శాపానికి గురి అయినాము. భూమి మీద ఉన్న పరలోకపు తండ్రి పిల్లలలో నేను నా భర్త మొదటి వారం. నేనెవరిని? ఎవరు
ఎవరెవరు చేతులు ఎత్తాలి, చెప్పకూడదు, చేతులు ఎత్తి చెప్పాలి. సురేఖ అని మైక్ తీసుకొని ఎవరికైతే ఇవ్వమన్నానో అలా చెప్పమన్నాను. ఫస్ట్ ఆన్సర్ తనే చెప్పేసింది మైక్ లో, ఫస్ట్ ఆప్షన్ తనే తీసుకుంది. సురేఖకి చప్పట్లు. సురేఖకి ఇంకా ఛాన్స్ లేదు. చెప్పేవాళ్ళు ఫస్ట్ చెయ్యెత్తి బిగ్గరగా చెప్పండి. సురేఖ దగ్గర మైక్ ఉంది, ఒకవేళ ఎవరైనా వినపడకపోతే వాళ్ళే తనే వస్తుంది, కానీ బిగ్గరగా చెప్పండి. ఫస్ట్ వినపడిన వాళ్ళకి ప్రైజ్. నేను చెప్పానంటే మళ్ళీ నేను నా కుటుంబము నివసించిన పట్టణాలు దేవునికి బహు విరుద్ధముగా పాపం చేయడం వల్ల దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నాడు. కానీ నన్ను నా కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు కానీ మరి దేవుని ఆజ్ఞ ఏంటంటే వెనక్కి తిరిగి చూడవద్దు అని. కానీ నేను ఆ పాపం చేయడం వల్ల శాపానికి గురయ్యాను. నేను ఎవరిని లోతు భార్య అని ఫ్రాంక్లీ గారు. సో ఫ్రాంక్లీ గారికి ఒకసారి చప్పట్లు కొడదాం. పెద్దగా చెప్పాలి ఫ్రాంక్లిన్ అంకుల్ అయితే. చప్పట్లు. నువ్వు మైకు పట్టుకొని తిరగాలి, ఎవరికి ఆన్సర్ చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. లోతు భార్యగా క్యారెక్టర్ చేసిన సిస్టర్ కూడా అందరు కూడా చప్పట్లు కొట్టారు. మా ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉన్నది. ఇద్దరు మనుషులు మా దేశంలోనికి త్వరబడి వచ్చినప్పుడు వాళ్ళకి నేను మా ఇంటిలో ఆశ్రయం ఇచ్చాను. మా దేశపు రాజు ఆ ఇద్దరి మనుషుల్ని చంపదూసినప్పుడు నేను వారిని మా ఇంటిలో దాచిపెట్టాను. పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడని ఇశ్రాయేలు దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడని విన్నాను. అయితే ఆ ప్రకారము నేను ఆ ఇద్దరు మనుషులతో నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగి ఉన్న సమస్తాన్ని రక్షించినట్లుగా వారి దగ్గర నేను ప్రమాణము చేయించుకున్నాను. ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఆ ఇరువురు మనుషుల్ని నేను రక్షించినందుకు ఆ యెహోవా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నాకు కలిగి ఉన్న సమస్తాన్ని రక్షించాడు. అయితే మరి నేను ఎవరైనా మీరు ఎవరైనా చెప్పగలరా? కరెక్ట్. ఫ్రాంక్లీ గారి కుటుంబానికి మళ్ళీ ఇంకో సంఘర్షులు వదిలేస్తున్నారంట. ఫ్రాంక్లీ గారు వాలంటీర్గా ఎవరికండి? సంఘర్షులందరికీ. అంటే మళ్ళీ దాన్ని ఇంట్లో చేరుతాం, మళ్ళీ ఇంట్లో చేరుతాం. పర్లేదు, ఎవరు ఒక కుటుంబానికి వెళ్ళినా పర్లేదు, మాకు ఆన్సర్లు కావాలి. మీకు ఆన్సర్ తెలిసి గబుక్కని పేరు గుర్తు రాకుండా పక్కన వాళ్ళని అడగండి, చెప్తారు. అంటే మీరు ఎందుకు చెప్పట్లేదు? అమ్మాయికి అందరూ చప్పట్లు కొట్టండి. కూడా నేను సీదోను రాజు కుమార్తెను. నేను అబద్ధ దేవత అయిన బయలును ఆరాధించేదానిని. అనేక మంది ఇశ్రాయేలీయులను కూడా బయలును ఆరాధించేలా చేశాను. నేను యెహోవాను ద్వేషించి ఆయన ప్రవక్తలను అనేక మందిని చంపించాను. నేను ఆశపడిన దానికోసం ఎవరినైనా చంపడానికి వెనుకాడను. నేను నా భర్త ఆశపడిన తోట కోసం తోట యజమానుని చంపించాను, రాళ్లతో కొట్టించి చంపించాను. నేను దేవుని నామానికి విరుద్ధంగా ప్రవర్తించాను కనుక నేను శాపానికి గురయ్యాను. నేను ఎవరిని?
కానీ అక్కడ నుంచి కొన్ని సైకిల్ వెళ్ళి సరే దా అది క్లాప్స్ కొట్టాలి వాళ్ళు జడ్జిమేల్ క్యారెక్టర్ చేసిన సిస్టర్కి కూడా మరొకసారి చాలా బాగా చేశారు. చప్పట్లు కొట్టండి ఇంకోసారి. ఆంటీ క్యారెక్టర్ మీరు ఇంకా జాగ్రత్తగా వినాలి. ముందే వింటిస్తున్నా, జాగ్రత్తగా వింటేనే అర్థమైంది. నేను మోయాబీయురాలను. మా అత్తగారు తన భర్తను, తన 2 కుమారులను పోగొట్టుకొని తిరిగి తన స్వదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకుని ఆల్రెడీ చెప్పినాడు లేదు, నేను నా స్వజనుల దగ్గర ఉండిపోమని చెప్పారు. కానీ నీ దేవుడే నా దేవుడు అని నేను ఆమెను వెంబడించాను. నేను మా అత్తగారి మాటలకు లోబడి ఆమెను వెంబడించడం వలన ఆమె దూరపు బంధువులలో ఒక వ్యక్తిని నాకు వివాహం జరిపించారు. అన్యురాలనైన నన్ను దేవుడు రక్షించుకుని యెషై మొద్దు నుండి చిగురు పుట్టును, యెషై మొద్దు నుండి చిగురు పుట్టును అన్న ప్రవచన వాక్యాన్ని నెరవేర్చారు. నేను ఎవరిని చెప్పారు. దేవుడు ఎంత గొప్ప జ్ఞానం ఇచ్చాడో, బైబిల్ జ్ఞానం మన వాళ్ళకి పుష్కలంగా. ఇప్పుడు ఎవరికి యాక్చువల్లీ ఇది అందరూ ఏకకంఠంతో చెప్పారు. మరి ఇది ఎవరికి? ఎవరికి? సండే స్కూల్ పిల్లలకి, సండే స్కూల్ పిల్లలకి స్పెషల్ ప్రైజెస్. దీనికి మాత్రం ఈ క్వశ్చన్ మేము ఇస్తాం. అమ్మాయికి చప్పట్లు కొట్టండి. చెప్పండి. క్యారెక్టరేషన్ సిస్టర్ కూడా చప్పట్లు కొట్టండి. నేను తల్లి తండ్రి లేనిదానని, నన్ను నా చిన్న తండ్రి పెంచి ఉన్నాను. నేను రాజుకు ఇష్టమైన భార్యను అయ్యాను. అయితే మా రాజ్యంలో ప్రధానమంత్రి అయిన వారు కుట్రతోని యూదులందరినీ చంపాలని ఆశించాడు. అంతేకాదు రాజు చేతనే శాసనం చేయించి యూదులందరినీ చంపడానికి కుట్ర కొనినప్పుడు మేమందరం కలిసి, నేను, నా పినతండ్రి, మా పరివారం అందరితో 3 రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఉన్నాము. అప్పుడు మా ప్రార్థనని ఆ దేవాది దేవుడు విని ఆలకించి మమ్మల్ని రక్షించడమే కాదు, యూదులందరినీ కూడా రక్షించి ఉన్నారు. నేను ఎవరిని? గ్రూప్ గా చెప్తే కుదరదు, అందుకే చెప్పాను. గ్రూప్ గా చెప్తే కుదరదు. ఎవరైనా నువ్వు ఆల్రెడీ వచ్చింది, నువ్వు అసలు ఎక్స్క్లూడెడ్. అదే తనకి ఆంటీ ఆంటీ ఇచ్చేసాను. తను ఇచ్చేయకూడదు. ఆంటీ వస్తున్నారు, ఆంటీ వస్తున్నారు. అట్లా అరిస్తే కుదరదు, అందరూ అరిస్తే కుదరదు. ఎవరైనా ఒకటి నుంచొని చెప్పాలి. టక్కని ఎవరు ఫాస్ట్ గా నుంచుంటే వాళ్ళే నుంచొని చెప్పాలి. నెక్స్ట్ ఒకసారి అమ్మాయి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. అందరు మొత్తం అయిపోయి విని వాళ్ళు నేను ఎవరిని అడిగిన తర్వాత ఎవరైతే నుంచొని బిగ్గరగా చెప్తారో వాళ్ళదే ప్రైజ్. అందరు అరవద్దు, ఆల్రెడీ చెప్పినోడే చెప్పొద్దు. ఒకరోజు 12 గంటల సమయంలో నీళ్లు చేదుకొనుటకు దావీదు బావి దగ్గరికి వెళ్తే, అయితే అక్కడ ఒక మనిషి కూర్చొని ఉంటా నేను చూశాను. ఆ మనుషుడు నన్ను దాహమునకు నీళ్ళు ఇవ్వమని నన్ను అడిగాడు. యూదుడైన ఆ మనుషుడు నన్ను దాహమునకు నీళ్ళు అడగటం వలన నేను
ఆశ్చర్యపోయాడు. కామ్గా ఉండాలి. నేను అతనితో మాట్లాడినప్పుడు అతను నా గురించి సమస్తము నాకు తెలియజెప్పాను. నేను వెంటనే నా కొండను అక్కడ విడిచిపెట్టి నేను ఊరిలోనికి వెళ్ళి ఆ మనిషిని గురించి సమస్తము చెప్పి మీరు వెళ్ళి అతను చూసి రండి అని ఊరందరికీ తెలియజెప్పి నేను ఎవరిని ఎస్తేరు సమరయ స్త్రీ ఈ ఉంటాడు ల్యాబ్స్ కట్టాలి. పుట్ట కూడా నీకే. ఇందుకు కూడా చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ అందరూ అనవద్దు, నుంచోండి. నేను అనేక దురాత్మల నుండి విడిపింపబడిన తాను. ఆ ప్రభు దయ వలన ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆ క్షమాపణ పొందుకుని ఉన్నాను. జీవితమంతా ప్రభు సేవకై సమర్పించుకున్నాను. నిత్యము ఆయన సేవలో ఉండేదాన్ని. ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన చెప్పే ప్రతి మాట ఆలోచించేదాన్ని. ఆయన మరణం వరకు కూడా ఆయనను నేను వెంబడించాను. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ఆయనను చూసిన మొదటి వ్యక్తిని నేనే. నేను ఎవరిని? యేసోపు. ఎవరిప్పుడు ఎవరు మగ్దలేనే మరియా. ఇప్పుడు ఉన్నారండి. ఉన్న వాళ్ళు కూడా చెప్తే రిహార్సల్స్ అప్పుడు ఉన్న వాళ్ళు చెప్తున్నారు. పాప లేదు, రిహార్సల్ లేదు. యాక్చువల్లీ రిహార్సల్స్ లో ఎవ్వరూ లేరు, నేను తప్పితే ఎవరూ లేరు. నాకు కూడా చెప్పలా. అంకుల్ కి మామయ్య గారికి పాస్టర్ గారికి కూడా ఏం క్యారెక్టర్ చేస్తున్నామో కూడా చెప్పలా. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ భర్తలకు ఒక్కడికే తెలుసు, వాళ్ళ భర్తలను అందుకే ఎక్స్క్లూడ్ చేశాం. ఓకే నెక్స్ట్. చప్పట్లు కొట్టండి. నా భర్త దేవునికి విరోధంగా పాపం చేసి మరణ శిక్ష పొందాను. అదేమనగా భూమిని అమ్మి కొంత వెలలో దాచుకొని అబద్ధ సాక్ష్యము చెప్పుట నేరమని తెలియక అబద్ధ సాక్ష్యము పలికి దేవుడు అనుగ్రహించిన మహిమను పోగొట్టుకొని మరణ శిక్షకు పాలైనాడు. నేను కూడా ఆ విషయమును ఖండించకుండా అబద్ధ సాక్ష్యమును నేను సమర్థించి అబద్ధమే కదా అని సమర్థించడం వలన నేను కూడా ఆ అబద్ధ సాక్ష్యమును చెప్పి నేను కూడా మరణమునకు గురి అయితిని. అబద్ధ సాక్ష్యము నేరము తప్పు అని ఎంచక మేము మరణ శిక్షకు గురి అయినాము. మరి నేనెవరిని? మా ఫస్ట్ వాయిస్ ఎవరిది? అక్కడ రండి. ఇది లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎవరు చెప్తారో వాళ్ళు కరెక్ట్ గా అసలు వింటున్నట్టు. చప్పట్లు కొట్టండి. అలాగే క్యారెక్టర్ ఫస్ట్ కూడా మాసిదోని ముఖ్యమైన ఫిలిప్పి నా నివాసం. నేను వ్యాపారం చేస్తూ ఉంటాను. నేను కొంతమంది స్త్రీలు కూడుకొని ఉన్నప్పుడు సేవకుల మాటలు విని ఉన్నాము. అందువలన వారి మాటలు లక్ష్యం ఉంచి నేను నా ఇంటి వారందరం
బాప్తిసం పొందాము. ప్రభు యందు విశ్వాసంతో సేవకులకు నా గృహంలో ఆశ్రయం ఇచ్చేదాన్ని. అయితే మొదట యూరప్లో మా మందిరం మా గృహంలో ఏర్పాటయింది. నా పేరుకి అర్థం దివిటి. అలాగే సేవకులకు పరిచయం చేస్తూ ఒక దివిటిగా ఉన్నాను. నేను ఎవరిని? ఎవరమ్మా? ఎవరు? రండి రండి సిస్టర్ రండి. సిస్టర్కి ఒకసారి చప్పట్లు కొట్టండి. జాగృతికి కూడా. అలాగే అలాగే చక్కని స్కిట్ ని డిజైన్ చేసి క్యారెక్టర్స్ అందరినీ కూడా మన ముందు నిలబెట్టి మన వాక్య పరిజ్ఞానాన్ని చెక్ చేసుకొని మనము కూడా వాక్యంలో నిష్ణార్థమై ఉన్నాము, మనం కూడా ప్రసంగికడానికి అర్హత కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసిన ఐశ్వర్యాకి ఇప్పుడు మనం చప్పట్లు కొట్టాలి. అలాగే ఫ్రాంక్లిన్ గారు చాలా విషయాల్లో చేతులు ఎత్తారు. అన్ని విషయాలు తెలుసు ఫ్రాంక్లిన్ గారికి. ఆయన వాక్య పరిచయం చేయడానికి, వాక్యం అందించడానికి ఆయనకు కూడా అర్హత ఉంది. ఆయన కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఒకసారి నేను ఇందాక చెప్పాను కదా 10 ప్రశ్నలు అడిగిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకసారి అందరు వస్తే అందరు రండి. చెప్పిన వాళ్ళు చెప్తారా లేకపోతే ఎవరు చెప్తారని నాకు తెలియదు. ఈ క్వశ్చన్ మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పండి. చెప్పిన వాళ్ళు చెప్పినా పర్వాలా, ఎవరు చెప్పినా కానీ అత్తగారులు హెల్ప్ చేయకూడదు ఈసారి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా 10 మంది స్త్రీలు కనిపిస్తున్నారు కదా మీకు. ఇక్కడ 10 మంది స్త్రీలు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? ఎస్. వీళ్ళల్లో ఇద్దరిని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మెన్షన్ చేశారు. ఆ ఇద్దరు ఎవరు? కాదు, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇద్దరిని మెన్షన్ చేశారు. వాళ్ళు ఎవరు? వద్దులే త్వరగా. అరే అందులో ఒక బాక్స్ ఉంటుంది, అది సౌజన్యకి ఇవ్వండి. ఇందులో కవర్లోనే బాక్స్. ఫస్ట్ ఒకడు రాహేలు, రూతు. ఓకే, అందులో మేము అందుకనే మెన్షన్ చేసింది. ఇద్దరిని అడుగుతాను, 2 క్వశ్చన్స్. రాహేల్ని రూతుని ఎందుకు మెన్షన్ చేశారు చెప్పగలరు ఎవరైనా? రాహేల్ని రూతుని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తు వంశావళి కనిపిస్తుంది. ఆ వంశావళిలో వీళ్ళిద్దరిని మాత్రమే మెన్షన్ చేస్తారు. ఎందుకు? యేసుక్రీస్తు జన్మం కారణమైన ఆంటీ చెప్పారు, రూత్ క్యారెక్టరైజేషన్ ఆంటీ చెప్పారు. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ యెషయా మొద్దు ఎక్కడి నుంచి వచ్చిందంటే రాహేలు నుంచి రూతు నుంచి అట్లా వరుసగా ఓన్లీ ఆ అధ్యాయంలో 2 లేడీ క్యారెక్టర్స్ మాత్రమే మెన్షన్ చేస్తారు. ఆ ఇద్దరు ఎవరంటే రాహేలు, రూతు. అలాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది నెగిటివ్ క్యారెక్టర్స్ వేశారు, కొంతమంది పాజిటివ్ క్యారెక్టర్స్ వేశారు. అంటే ఇప్పుడు ఎజబేల్ కానీ, లేకపోతే లోతు కానీ, లేకపోతే ఇంకెవరు సపీరా కానీ, వీళ్ళందరూ కూడా నెగిటివ్ క్యారెక్టర్స్ వేశారు. దాన్ని గమనించినట్లయితే వాళ్ళందరికీ దేవుని గురించి తెలుసు, వాళ్ళందరికీ దేవుని గురించి ఒక జ్ఞానం ఉంది. కానీ ఆ మాటలు ధిక్కరించి వెనక్కి వెళ్ళడం వల్ల వాళ్ళు నాశనం అయిపోవడమే కాకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసుకున్నారు. అలాగే మీరు రూతును గమనించినట్లయితే మోయాబీరాలు, ఒక రకంగా అన్యదేశస్తురాలు. ఆవిడేం చేశారంటే తన అత్తని నమ్ముకొని వచ్చేసింది, ఇజ్రాయేల్కి వచ్చేసింది. నీ దేవుడే నా దేవుడు అని మొక్కుబడి చేసుకొని ఎట్లయితే ఇజ్రాయేల్కి వచ్చేసిందో అలాగే ఆశీర్వదింపబడి, ఒక రకంగా చెప్పాలంటే ఏసైని మొత్తవ్వల కౌంట్లో వేసుకోవచ్చు. ఆవిడ్ని, ఒక అన్యజనురాలని దేవుడు అంత ఆధిక్యతని
ఇవ్వగలిగాడు. ఎప్పుడైతే మనం దేవుడిని నమ్ముకొని ఆ స్థితిలో మనం కంటిన్యూ అవుతామో, ఆ స్థితిలో మనం ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆధిక్యతలో ఉంచుతాడు. ఎస్తేర్ని గమనించుకున్న ఒక రకంగా ఆవిడ ఆర్ఫన్, ఎవరు లేరు, అనాథ, ఒక రకంగా స్లేవ్. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆవిడ్ని రాణిని చేశాడు. సమరయ స్త్రీని చూసుకున్నట్లయితే సమరయులు అప్పట్లో ఒక రకంగా అంటరాని వాళ్ళు అనమాట. కానీ దేవుడు ఫస్ట్ ఆవిడతోనే మాట్లాడి, ఒక రకంగా చెప్పాలంటే తనే ఫస్ట్ ఒక స్త్రీ బయటికి వెళ్ళి దేవుని గురించి చెప్పిందంటే సమరయ స్త్రీని. సో అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ని వీళ్ళు ఎంచుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ఒక దగ్గర ఒక 20 days నుంచి ప్రతిరోజు 9:30 ఇక్కడే అయిపోయేది. నిన్నైతే 11 అయిపోయింది ఇక్కడే. కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళు క్యారెక్టర్స్ చేశారు, నేర్చుకున్నారు, దానికి తగ్గట్టు ప్రిపరేషన్ చేశారు. వాళ్ళని పంపించిన కుటుంబీకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్స్, లంచ్, డిన్నర్ ప్రిపరేషన్, పిల్లల్ని చదివించుకోవడం చాలా హడావిడి ఉంటుంది. అయినా కానీ ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరికీ ఒకసారి బిగ్గరగా చెప్పండి కూడా. పంపించిన వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే ఇంట్లో పర్మిషన్స్ ఇచ్చి పంపించారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ సో మచ్. అక్కడే నుంచండి, మా అమ్మాయి గారితో ఫోటో దిగు. అట్లానే అదే థ్యాంక్ యూ. సరే, ఇది వీడియో ఉందిరా, ఎవరో ఒకరు ఫోన్ తీసుకో. రాత్రి